ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మనం అందరూ బాగుండాలి. దేవుళ్ళు ఎదిగి దేవుళ్ళు బలపడి ఆయన నామాన్ని కనపరిచేవారుగా మనం అందరము ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని నూతన బలము శక్తితో మనల్ని నింపుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుని నామానికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆత్మీయ ఆహారం తీసుకుందాం. యెర్మీయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రముగా కాపాడుదును. హల్లెలూయా. కాపాడుదును. దేవుని నామానికి స్తోత్రము. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ప్రభావము కలుగును గాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రతి దినము కూడా, నిన్ను నేను కాపాడుతాను, భయపడకు. నువ్వు వెళ్ళి ఏ స్థలంకి వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడున్నా కూడా నేను వద్దాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నీతో నేను ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. భద్రంగా కాపాడుతాను, భద్రంగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకి కలుగును గాక. ప్రతి దినము కూడా నూతన సృష్టి, నూతన బలము, నూతన ప్రతి విషయం కూడా నూతన ప్రతిది కూడా నూతనంగా చేస్తారన్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. నువ్వు ఏ స్థలంకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా కానీ మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన కాపాడే దేవుడు. ఈ లోక ఆశల మీద కానీ, ఈ లోక జీవకుటుంబం మీద కానీ, ఈ లోక మలినం మీద కానీ, ఈ లోక నేత్రాస జీవకుటుంబం, వ్యభిచారం, వీటి మీద మనం వెళ్లకుండా నీతిమంతులుగా మనం నడుచుకుంటే దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనం రక్షించే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప మన మీద ఉంది. మనల్ని దేవుడు భద్రంగా కాచి కాపాడి ప్రతి ఒక్కరిని కూడా దీవించేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుపుతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకీకరించుకున్న దేవునికి స్తోత్రములు నాయన. ప్రతి దినము మమ్మల్ని నూతన పరుస్తూ, ప్రతి గడియ, ప్రతి నిమిషం కూడా మమ్మల్ని నాయన భద్రపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము ఏమున్నామో నీ కృప నాయన. మేము ఈరోజు స్వస్థంగా ఎంత బలంగా మేము నేను పనులు చేసుకుంటున్నాము, మేము ఎంతలాగా నడుచుకుంటున్నాము, ఎంతలాగా కారు మీద డ్రైవింగ్ చేసుకుంటూ ఎలాగున్నామో మాకే తెలియదు నాయన. కానీ మీ భద్రతే మాకు రక్షణగా ఉంది తండ్రి. దీవించినారు నాయన. మీ కృప లేకపోతే మేము బ్రతకలేము తండ్రి. మరొకసారి మీ పాత సన్నిధిలో మేము గోజాడుతున్నాం నాయన. మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి నేను ఎన్నో ప్రార్థనలు నాయన. మేము మనుషులుగా ఎన్నో మర్చిపోతూ ఉంటాం తండ్రి. మీరు మరొకరు సమస్తము సహజం, ప్రతిది కూడా మీరు మీ చెంత చేరుకున్న దేవుడు నాయన. ఆది అంతం లేని దేవుడు, నీకే స్తోత్రంలోనైనా. మరొకసారి మరి మీ పాద సన్నిధిలోనైనా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ ప్రపంచం కొరకు, ఈ దేశాల కొరకు, ఈ దేశంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే భూకంపాలు అవుతున్నాయో, ఎక్కడ సునామీ అవుతుందో వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు కృపనైనా భద్రంగా వాళ్ళని కాపాడండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నాయన శాంతంగా జరుపుకునేటట్లుగా బలపడుతుంది, హింసలు లేకుండా నాయన. వాళ్ళందరూ ఎవరైతే అధికారులు నియమించి ఉన్నారో, ఏ దేశం ఏ అధికారులు ఉన్నారో తను ఆ అధికారులందరూ బలపరచండి. ప్రజలకు ఏం చేయాలో అది చేసేటట్లుగా బలపరచండి. 100 బలి చేయండి. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, సోదరులు మరి ఇబ్బందులతో ఉన్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పంటల్లో నష్టపోతున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా నేను 30 100 ఫలింపచేయండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేసే ప్రతి విషయంలో కూడా బలపరచండి. వాళ్ళ అప్పులు తీసుకునేలాగానైనా వాళ్ళ పనిలో బలపరిచి వాళ్ళ అప్పులు తీసుకునేటట్టుగా బలపరచండి. ఈరోజు ప్రతి కుటుంబం
కుటుంబంలో ఉన్న ఇబ్బందులు సోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గొడవలు, ఇబ్బందులు, సోదరులు నేను నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలన్న రీతిగా నేను నీ సోదరుని ముఖం తిప్పకుండా నువ్వు మరి మీరు ఇచ్చిన సెలవు బట్టి వాళ్ళు నడుచుకునేటట్లుగా బలపరచండి. ఈరోజు నేను అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను కాల్ చేసిన బిడ్డలతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో బాధపడుతున్న బిడ్డలు మీరు సరచనించారు. కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంలో మీరు పోషించండి, దీవించి ఆస్వాదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈరోజు గర్భఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేహో ఇచ్చే బహుమాని వాళ్ళు పొందుకునేటట్లు బలపరచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన కెట్టని దయచేయండి. వాళ్ళు ఇంకా మారుమంచి పొందేటట్లుగా బలపరచండి. ఈరోజు నేను ప్రతి దేశంలో ఉన్న మరి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఏ గమ్యానికి వెళ్తున్నారు, వాళ్ళు ఏ అవసరం కోసం వెళ్తున్నారు, సఫలపరిచి వాళ్ళు రాకపోకలేందుకు మరి నేను కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి, ఆస్వాదించండి. ఈరోజు నేను ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు, సంఘ కాపుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి సంఘంలో నేను పరిశుద్ధాత్మను మీరు దర్శించండి, నడిపించండి. ఎన్నో ఆత్మలు రక్షించుకోవడానికి సావుకులను బలపరచండి. ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పనులకు వెళ్తున్నారు, ఏ పనులు చేసుకుంటున్నారు, మరి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మరి అధికారులు నేను జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్న కంపెనీలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారు మీ బిడ్డలు నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నేను అక్కమ్మల విషయంలో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అక్కమ్మ ఇంకా తగిలేటట్లుగా అధికారులు తగిలేటట్లుగా బలపరచండి. ఎవరైతే నేను ఇంకా ఇబ్బందులు పడుతున్నారో, డబ్బులు తీసుకుని అక్కమ్మ కొట్టుకుంటే ఇబ్బందులు పడుతున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి. వేజాలు తీసుకుని డబ్బులు ఇంకా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఒకరు ప్రేమించుకుని, ఒక్కొక్కరు సాయం చేసుకుని, ఒకరి పాపలు ఒప్పుకొని దీవించేటట్టుగా బలపరచండి. నేను ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దేశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ పనిచేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను మర్చిపోయి ఉంటాను. నేను ఒకసారి మీకు సమస్త మెరుగున్న దేవుడు తండ్రి మీరు జ్ఞాపకం చేసి వాళ్ళందరినీ కూడా దీవించి ఆస్వాదించమని, ఇంకా మంచి పొందడానికి పెట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా మేము మా కొంట్లో దూలం పెట్టుకుని మీరు నడుచుని వెతుకుతున్నామేమో తండ్రి. అలాంటి జ్ఞానం లేకుండా మేమందరం కూడా పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా బలపరచమని, పరలోక రాజ్యమే మేము లక్ష్యంగా ఉండేటట్లుగా బలపరచమని, దీవించి ఆస్వాదించమని, యేసయ్య అతి ఉన్నతమైన నామంలో, శక్తి గల నామంలో ఈ ప్రార్థన బతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. యేసు రక్తము జయం, సిలువ రక్తము జయం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి మహింపరచును గాక.